తలుపులు తీసుడు, శుద్ధి చేసుడు, పెద్ద పూజలు చాలు చేసుడు. తెలంగాణలున్న పతొక్క గుడిలా పొద్దుగాలు ఇదే కార్యం. తిరుపతెంకన్న గుడి కాంచెలు మొదలు పెడితే ఎంలాడ రాజన్న, భద్రాచల రామయ్య, యాదగిరిగుట్ట నరసన్న, కొండగట్ట అంజన్న, అలంపూర్ జోగులాంబ, బాసర సరస్వతమ్మ, వరంగల్ వెయ్యి స్తంభాల గుడి. ఆడ ఈడానేం లేదు, అంతటిట్లనే. రాత్రి గానం పట్టింది కదా, ముందే గుళ్ళు బంద్ చేసి పొద్దుగాల తీసిండ్రన్నట్టు. గానం పట్టినయల్లా తినొద్దని తిండి నీళ్లు బంద్ పెట్టి గరకపోసలు కొందరేస్తే ఏం కాదని పెద్ద పెద్ద టెలిస్కోపులు పట్టుకొని బంగ్లాల మీదకి ఎక్కి చూసిండ్రు కొందరు. గ్రహణం ఉండేటప్పుడు కనుక మనం ఆహార స్వీకారం చేసినట్లయితే తద్వారా మనకు ఆరోగ్యం చెడిపోతుందని ఇలాంటివి మనకు మామూలుగా పెద్దలు చెప్తుంటారు. గవన్నీ మూఢనమ్మకాలు, నమ్మొద్దు. భూమి చంద్రునికి అడ్డం వచ్చినప్పుడు సూర్యునెలుగు చంద్రుడి మీద పడి ఎర్రగా గానొస్తది, గంతే. దాంతోని ఏం కాదని జన విజ్ఞాన వేదికోళ్ళు ఇట్లా రాత్రిపూట రోడ్డు మీద కూకొని పలారాలు తిన్నారు ముద్దుగా. చంద్రగ్రహణం పట్టిన తర్వాత భోజనాలు చేయకూడదు, లేదా గర్భిణీ స్త్రీలను చంద్రగ్రహణం పట్టిన తర్వాత బయట తిరగకూడదు, స్ట్రేట్గా పడుకోవాలని ఇలాంటి మూఢనమ్మకాలతో నేచర్లో ఏదైనా కానీ కూడా అది సహజ సిద్ధంగా జరిగిపోతూ ఉంటుంది. ఎవరు కూడా అలాంటి మూఢనమ్మకాల వైపు వెళ్ళకూడదు. ఎవరి నమ్మకాలు అల్లయి. గానం తెల్లారి పుణ్యతానాలు చేస్తే దోషాలు పోతాయని గుళ్ళు గోపురాలకు శీతం లైన్లు కట్టిండ్రబ్బా.